కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ శివారుల్లో 2 రోజులకోసారి వాటర్ వస్తున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి ఎన్నికలకు ముందు కోరినటువంటి నేపథ్యంలో అమృత్ 2.0 పథకం కింద ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేశారు. మనతో మాట్లాడడానికి పాండ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గోరుచరితారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి ఇవాళ తాగునీటి ఎద్దడితో ఉన్నటువంటి ఈ పరిసర గ్రామాలు అదేవిధంగా ఈ పట్టణానికి సరిహద్దులో ఉన్నటువంటి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మాది 2002లో ఈ పాణ్యం నియోజకవర్గము కార్పొరేషన్లో విలీనం కావడం జరిగింది. అప్పటి నుంచి మాకు త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంది. ఫస్ట్‌లో వారానికి ఒకసారి, 3 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేవి. మేము 2014లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నో సార్లు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్‌కి వెళ్ళినప్పుడల్లా నీళ్ళు రావడం లేదు, చాలా సమస్యలకు గురవుతా ఉన్నామని చెప్పడం జరిగింది. ఈసారి 2024 ఎలక్షన్లలో నీళ్ళు ప్రతిరోజు ఇచ్చే మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తామని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 137,50,00,000తో మేము అమృత్ 2 పథకం ద్వారా దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి సహకారంతో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇది జిందాల్ వాళ్ళు ఇది టేకప్ చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అంతకంటే ఇంకా ముందే 18 మంత్స్కే కంప్లీట్ చేస్తామని, దీని ద్వారా 16 వార్డులకు సంబంధించి డైలీగా నీళ్ళిచ్చే లాగా ముందుకెళ్తా ఉన్నాం. అంటే ఒకే కాలనీ ఎదురెదురుగా ఉన్నటువంటి ఇల్లు అయితే ఒక సైడ్ ఏమో డైలీ వాటర్ వస్తాయి, ఇంకో సైడ్ 2 రోజులకోసారి 3 రోజులకోసారి వాటర్ రావడానికి ఎలా చూడండి? అంటే అది కర్నూలు నియోజకవర్గము. అక్కడ రోజు నీళ్ళు రావడము ఇది కొత్తగా ఈ పాణ్యం నియోజకవర్గంలో ఈ 16 వార్డ్స్ కలపడం అనేది తర్వాత జరిగింది. అది రోజు నీళ్ళొస్తాయి. మేము నీళ్ళు రావద్దని చెప్పట్లే. ఆ నియోజకవర్గానికి కూడా నీళ్ళు రావాలి, మాకు నీళ్ళు రావాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 16 వార్డులు ఎక్స్టెన్షన్ ఏరియా. ఇది ఎక్కడి నుంచో అంటే దాదాపు ఈ పాణ్యం నియోజకవర్గంలో ఉన్న ఏర్పడడమే 5 నియోజకవర్గాలు కలిపి ఒక్క నియోజకవర్గంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చుట్టుముట్టు అంతా పల్లెల్లో ఉన్న వాళ్ళల్లా కర్నూలు వచ్చి చేరడము, వీళ్ళంతా అక్కడ ఎక్స్టెన్షన్ ఇది ఇక్కడే పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఇవన్నీ వార్డులు గతంలో 52 వార్డులు ఉండేది. అప్పుడంతా కర్నూలుకు ఉండేది. ఇప్పుడు ఏది 33 వార్డ్స్ కర్నూలుకి చేసి, 16 వార్డ్స్ పాణ్యానికి చేసి, 3 వార్డ్స్ కోడుమూరుకు నియోజకవర్గానికి చేయడం జరిగింది. కాబట్టి మా ఏరియాలో ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు దాన్ని అధిగమించడానికే దీనికి ఈరోజు అమృత్ 2 పథకం ద్వారా ముందుకెళ్తా ఉన్నాం. అంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అరాచకం పెరిగిపోయింది. జగన్ 2.0 సూపర్ యాప్ పేరుతో అంటే మొత్తం ఒక కొత్త యాప్ని జగన్ ప్రారంభించారు. మీ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలను అందులో ఎంట్రీ చేయాలి అని చెప్పినటువంటి పరిస్థితి మీరేమంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి, వైపు సంక్షేమంతో పరుగులు పెడతా ఉంది. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, మీరు ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, మేము ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధే చాలు. ఎంత ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం, ఒకవైపు రైతులకి పథకాలు ఇస్తూ ఉన్నాం, ఒకవైపు మహిళలకు ఇస్తూ ఉన్నాం, యువతకు పరిశ్రమలు ఎన్నో తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొస్తూ ఉన్నాం, ఒకవైపు రోడ్లు అవుతూ ఉన్నాయి. అన్ని రంగాల్లో ఏపీని నంబర్ 1గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మన సీఎం గారు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం వాళ్ళు ఎక్కడికి వచ్చి దీనికి దానికి రమ్మని చెప్పినా కానీ మేము దానికి సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. తల్లికి వందనం ఇప్పటి వరకు అకౌంట్లో జమ కాలేదు. ఇంకోవైపు పాఠ్య పుస్తకాలు పెండింగ్లో ఉన్నాయి, నోట్ పుస్తకాలు అసలు ఇవ్వలేదు. ఇంకా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి విమర్శిస్తున్నాము. అయ్యా, విద్యలో ఎన్నో మార్పులు తీసుకొని రావడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అహర్నిశలు విద్యపైనే ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టి ఈరోజు అంటే ఏదైతే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎలాగైతే ఫస్ట్ ర్యాంక్ వస్తాయో ఈరోజు అదే మా పాణ్యం నియోజకవర్గంలో నెరవాడ స్కూల్ అమ్మాయి మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో చదువుతున్న అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. 600కు 596 మార్కులు వచ్చి స్టేట్ టాపర్గా నిలిచడం అంటే ఈరోజు చూడండి, కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ పనిచేస్తున్నాయనే దానికి ఇదొక్క నిదర్శనం చాలు మీకు. ఈరోజు
ప్రతి ఒక్క క్లాస్‌కు ఒక క్లాస్ టీచర్‌ను పెట్టి ఎంత విద్యలో ఎంత మార్పులొచ్చి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో నో అడ్మిషన్ బోర్డ్ కనిపిస్తా ఉందంటే ఇదే దీనికి నిదర్శనం. అంటే ఫైనల్‌గా చెప్పండి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష పార్టీలకు ఏం చెప్పదలుచు? వాళ్ళకి చేయడం చేత కాదు. చేస్తున్న వాళ్ళని చూసి ఓర్చుకోలేక ఇంగ పుట్టగతులు ఉండవు. మొన్న 2024 ఎలక్షన్‌లలో 151 గాను 11 సీట్లకు పరిమితమైనారు. ఈసారి 2024 జరగబోయేదానికి సింగిల్ డిజిట్‌కే పరిమితం కావాల్సొస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఆలోచించండి. ఇందాక మీరు తల్లికి వందనం అడిగారు. 24థ్ తల్లికి వందనం ఎయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలుంటే, ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు స్కూల్‌కెళ్తుంటే, అంతమందికి రూ. 13,000 లాగా తల్లికి వందనం ఎయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి చేయడం చేత కాదు జగన్ పార్టీకి, చేసే వాళ్ళని అడ్డుకుంటుంటే మాత్రం చూస్తూ సహించట్లేదు. రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి గోరుచరిత చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్‌తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు.